సూర్యాపేట కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి జనవరి 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ సమాచార హక్కు చట్టం ప్రచార చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుంది. దాని భాగంలో సమాచార హక్కు చట్టం గురించి మేము ప్రచారం చేసినటువంటి యాత్రలో భాగంగా 5,000 కిలోమీటర్లు ఈ యాత్ర నిర్వహించడం జరిగింది. మిత్రులారా, యువకులారా, యువతులారా, ఒకసారి అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు బాగుపడాలంటే, మనము ఉద్యోగాలు పొందాలంటే మనము ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, యువకుడు సమాచార హక్కు చట్టం తెలుసుకొని మిగతా వారికి కూడా తెలిసే విధంగా ప్రచారం చేయాలని అందరినీ కోరడం జరుగుతుంది. ఈ సమాచార హక్కు చట్టం ఉద్యోగాల పరిధిలో కానీ, ప్రభుత్వ ఆఫీసులలో కానీ ప్రతి ఒక్క సమాచారాన్ని మనం తెలుసుకునే విధంగా మనందరం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. అవినీతి జరగకుండా రాష్ట్రాలను కాపాడడానికి, మన పేద ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి, గవర్నమెంట్ ఆస్తులను కబ్జాలకు గురి కాకుండా ప్రతి ఒక్కటి స్వాధీనం ఎవరు చేసుకోకుండా ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరం సమాచార హక్కు చట్టంలో పనిచేయాలని నేను అందరినీ కోరుచున్నాను. ఇక మనము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నీతి నిజాయితీని మనము ఎంచుకోవాల్సిన బాధ్యత చాలా ఉన్నది. అవినీతి జరుగుతున్న అధికారులు ఒకరు భూ కబ్జాలు, ఒకరు రియల్ ఎస్టేట్లు, దందాలు, అదేవిధంగా ఎలాంటి ప్రభుత్వ ఆస్తులైనా చేయకున్నా కానీ చేసినటువంటి ప్రజలను, అధికారులను నమ్మించి ఫ్రాడింగ్ చేసేంత విధంగా ఈ రకంగా సమాజంలో జరుగుతున్న అవినీతిని మనము అంతం చేయడానికి యువతులు ముందుకు రావాలని వారందరినీ నేను కోరుచున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏ విధమైనటువంటి ఉద్యోగాల అవకాశాలైనా, ఏ ఉద్యోగాలైనా బ్యాక్లాగ్ ఉన్నటువంటి పోస్టులను మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం మీద ఉపయోగించి జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనము సమాజానికి తెలియపరిచే విధంగా ప్రతి ఒక్కరం ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా యువతుల్ని, సమాజాన్ని, మేధావుల్ని కోరుచున్నాను. రాబోయే రోజుల్లో మనందరం ఉద్యోగాలు పొందడానికి కానీ, అవినీతి జరగకుండా ఉండడానికి కానీ మనందరం ముందుండాలని నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.